ఎంత ఎంత రేటు? 110 1,10,000 ఆ నెంబర్ 630986022227. అందరికి నమస్కారం అండి. ఈరోజు అయితే మనం ఆదన్ మార్కెట్లో ఉన్నాం. ఆదన్ మార్కెట్లో ఎద్దుల కంటే బండ్లు చాలా కనిపిస్తున్నాయి కానీ ఎద్దులు కనిపించట్లేదు. సంసారం జై జవాన్ జై కిసాన్. ఆదన్ మార్కెట్కి వచ్చేవాళ్ళు గమనించండి, ఇది పరిస్థితి. 3 జతలు ఉన్నాయి, 3-4 జతలు. నమస్తే. మోకాల నొప్పులు వేసి కూర్చున్నా వాళ్ళు ఏం చేస్తావు మరి? ఏం చెప్తావు? 115 1,15,000. కాలం ఉల్టా పల్టా అయినా కూడా ఒక 2 జతలను పెట్టుకుంటాడు చూడు, అంత తీటుగాడు. మరి ఏం అట్లా నడతావు నువ్వు? మరి నెంబర్ చెప్పు. 89 78 82 00 42. ఏం సంసారం 4 జతలు ఉండే అయిపోద్ది ఏమి ఉండవు మరి. అంతేనా? ఎప్పుడు పెరగచ్చు? చెప్తావు ఏమి తగ్గుకుంటే వస్తుండదు అప్పుడు. అంతే అంట. ఓకే. ఏం చెప్పారు? 110 చెప్పారు. 110 1,10,000 1,10,000. ఎక్కడి నుంచి వచ్చారు? సుల్తాన్పురం. నెంబర్ చెప్పండి. 63 03 29 44 96. ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి పట్టేది? సంవత్సరం పాటు ఉన్నాయి. ఈ సంవత్సర కాల వ్యవధిలో ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేసినారు? 12 ఎకరాలు. 12 ఎకరాలు సాగు చేస్తున్నారా? 2 వైపులు అయితే ఒక సైడ్. ఆదన్ మార్కెట్లోనా ప్రతి శుక్రవారం జరిగే ఎద్దుల మార్కెట్. మరి ఈ రోజున శుక్రవారానికి వచ్చినట్టయితే ఇది. నమస్తే సూర్యన్. ఏం మీ 2 జతలు తప్ప మార్కెట్లో 3-4 ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏంటంటారు? పరిస్థితి వాన కొట్టే పంటలు లేవు రైతులకి. మొత్తం బాగా వచ్చా, ఇప్పుడు అంతా అర్థం పొడిచా. ఓకే. పశువుల సీజన్ గానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి అంటారా? ఓకే. 2 నెలలు ఇంతే అంటారా? ఒక రైతులు కొనే వాళ్ళకి కానీ ఒకవేళ అమ్ముకునే వాళ్ళ రైతులకు కానీ మీరు ఏం చెప్తారండి? కొనేళ్ళకి అమ్మే వాళ్ళకి ఏం లేదు. అంతే అంటారా? ఏం లేదు. అమ్మే వాళ్ళకి ఈడ అంతే ఉండదు మార్కెట్. కొనే వాళ్ళకి రేట్లు అప్పుడు ఎండి పెట్టేసానే లక్షలు పెట్టారు. అవును. ఇప్పుడు 1,40,000 వాళ్ళు చెప్తుంటే 1,00,000 కడతారు. 1,10,000 మా మీద ఇచ్చింది. మీరేం చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో? 1,20 చెప్తున్నా. అన్ని పళ్ళు వేసినా? ఇది ఒక జత ఉందా ఇంకేముంది? ఇవేం చెప్పారు? 2 పళ్ళు ఎంత చెప్పారు? 80,000 80,000. నెంబర్ 99 66 71 86 48. ఓకే. మా ఇండ్ల దగ్గర ఉండే ఇప్పుడు అమ్మదలుచుకునేమంటే వాళ్ళకి మీరేం చెప్తారు? మీ అనుభవం కొద్ది ఇప్పుడు మార్కెట్లను చూసి కూడా ఏం చెప్తారు? ఇదే రేట్ 95,000 అప్పుడు పడిందా, 80,000 చెప్పాను. 70 ఇచ్చేది సమంతా. అది చూడు, మార్కెట్కి వస్తే ఇది మీరు ఇండ్ల కాడ కూర్చొని లక్షలు చెప్తే సంసారం ఇంతే అంటున్నారు. మరి ఎవరికైనా కావాలంటే అప్పుడు అంతే కూడా పోసింటారు. అప్పుడు వాళ్ళు కూడా పోసారు. 7 లక్ష అనేది 1,50,000 అర్థమైపోయి అట్లయితే. అది ఇది కూడా సీజన్ ఎన్ని రోజులు అండి? ఇట్లా డౌన్ సీజన్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 2 నెలల వరకు. ఓకే. రైట్. ఇది అనమాట మన చుట్టుపక్కల సరౌండర్లో ఎవరైనా ఎద్దులు ఉంటే కూడా మరి సూర్యన్ గారు చెప్పండి. మరి రేట్లు అయితే ఇదే విధంగా ఉన్నాయి మార్కెట్లోనూ. ఇంకా ఈ జనాలు ఇక ఖాళీ జై జవాన్ జై కిసాన్. వీళ్ళే తీసుకున్నారు పెద్ద మెడిసిన్లు అంతా. అయిపోయింది మార్కెట్. ఏం లేదు, చిత్ర విచిత్రంగా మార్కెట్. ఏం చేస్తాం మరి. ఇంకా ఇక్కడ కొంచెం కచ్చడమాలండి. ఇక్కడ మనకి ముస్లిం సోదరులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలియదు. ఎంత ఎంతబ్బా? ఏం చెప్పారు? 350. ఓర్నియవా ఇప్పుడు అది అనమాట. అయినా వీడియో కూడా తీసుకుంటా. అవునా సార్? సాధనూరులో ఒకటి ఎద్దులు ఇచ్చాడా? ఏనాలే ఎద్దులు ఇచ్చినప్పటి నుంచి ఈటీవీలో సెల్లులని చూస్తాడంటే నువ్వు ఎంత చెప్తావేమో, నిన్ను దుడ్లు కట్టనికమైనా నువ్వు ఎంత చెప్తావేమో ఈటీవీ వాళ్ళు నన్ను అట్లే సెల్లులోనే చూస్తాను. అంటే మనం చెప్పిన రేటు కొనింటారు నీ దగ్గర. వాడు మాట్లాడుతుంటాడు. కాదు కాదు,
ఎంత చెప్తావేమో చూసి మార్కెట్ కి వచ్చిన బేరాలు ఉంటాయి. అవునవును. నువ్వేం వచ్చలేవన్నా నా ఎద్దులు అడిగిన మనిషి వచ్చిందిలే, నువ్వేం నీ ఎద్దులు నా ఎద్దులు వచ్చిందిలే సంతలో కాంట్రాక్ట్ అది మనం చూడరా. మనం ఇప్పుడు బేరాలు చెప్పారని అవును, మంచిది మంచిది. ఇప్పుడు మనం చెప్పి తెలిసిందే కదా, మనం చెప్పిన బేరాలు కొంటారు ఇప్పుడు రైతులు కూడా వచ్చి. వాళ్ళు ఏమంటారా చూడప్ప 3,50,000 చెప్పు చూడప్ప. ఎట్లున్నా ఇప్పుడు ధరలు కూడా మార్కెట్ లో ఉన్నదప్ప అంతా ఇండ్ల కాడ ఉండి మాది ఒకటి అనో చెప్తారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? సొమ్ములు బాగుందని చెప్తారా, అంతే అంటారా? బాగుందని చెప్తారా, పోయేలేవు కానీ. అది ఇప్పుడు మార్కెట్ కూడా చాలా డౌన్ అయింది. ఎట్లా అండి పరిస్థితి? అంతే అంటారు. ఎన్ని రోజులు మరి పెరగొచ్చు మళ్ళీ? శివరాత్రి రావాలి, శివరాత్రి పోవాలా, జనవరి శివరాత్రి పోవాలా. అదే 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 మార్కెట్ పరిస్థితి ఏంటి? మార్కెట్ డౌన్ అయింది. ఎప్పుడు సీజన్ అవ్వచ్చు మళ్ళా? ఇప్పుడు మార్కెట్ ఎట్ అంటారు? పండ్ల కాలం అంటారు. అవు అదే అంటారా? పెరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కూడా. ఓకే రైట్. ఇది సంసారం. అంటే టెంపుల్ అయితే మస్తు కట్టేసినారు. బాగున్నా. వాటి సరికి ఎక్కువ కట్టేసినారు అసలు. బాగున్నారు రైతు సరుకు ఉన్నట్టున్నాయి మంచిగా. ఏం చెప్తుంది? 140. ఎక్కడి నుంచి వచ్చింది? ఎరిగిరి. గుంచిపల్లి ఎరిగారా? అవుతోలు మెరిగారు. రేట్ ఎంత? 140 మాట్లాడుకోవచ్చు. వారిని అవునా? అబ్బాయి చాలా ఫాస్ట్ ఉన్నట్టున్నాడు. శుక్రవారం ఎద్దుల మార్కెట్లో 9వ తారీఖు ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఆదోని ఎద్దుల మార్కెట్కి వచ్చినటువంటి మరి ఎద్దులు 1,40,140 కౌతల మెరుగైన నెంబర్ 6300-294-195. మీవేనండి? ఎన్ని రోజుల పాటు ఉన్నాయి మీ దగ్గర? సంవత్సరం పాటు ఉన్నాయి. ఓకే. రెండు వైపులు వెళ్తావు? ఒకటే వైపు? రెండు వైపులు వెళ్తాయి. ఓకే. సింగల్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఒకసారి గట్టి పేరే పశువులు అయితే మంచిగా ఉన్నాయి. మీరు దీన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేసుకోండి. 9వ తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో అంటే రేట్ అంటారా పరిస్థితి? చరకంతి సంసారం. పెద్ద ఎద్దులు శ్యామల్ గారు ఇలాంటి ఆయన పట్టేదంతా లావ్ సైజు. ఇది సంసారం. మార్కెట్ ఏ విధంగా మీకు అనిపించింది వీడియోలో తెలియజేయండి. ప్రస్తుతం మార్కెట్ ఎంత తీసినా తక్కువే. ఓకే, థ్యాంక్ యూ.